సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్, పొద్దున్నే ఎంత ఆరోగ్యంగా ఉంటామో అంత సులువుగా బరువు తగ్గే బ్రేక్ఫాస్ట్ అన్నమాట మనం ఇవాళ చేసుకునేది. అదేమిటంటే ఇది రాగి పిండి. ఈ రాగి పిండితో చేసుకుంటున్నాం మనం. ఇవి కొర్రలు, ఒక గ్లాసు కొర్రలు తీసుకొని 2 గంటలు నానబెట్టుకున్నాను. కొర్రలు ఇవి గ్లాసు. మనం ఏదైనా ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మిగతా అన్నీ అలానే తీసుకోవాలి. ఇంతవరకు ఒక గ్లాసు కొర్రలు తీసుకొని 2 గంటలు నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. ఇక ఇవన్నీ ఇంత ఒక గుప్పెడు లేకపోతే ఒక ఇంత చిన్న గిన్నె నిండుగా అన్నీ కందిపప్పు, మామూలు కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పులో కంటే ఔషధ గుణాలు బాగుంటాయి. కాకపోతే మన మామూలు కందిపప్పు కంటే ఇది అంత టేస్ట్గా ఉండదు. మామూలు కందిపప్పు బాగుండేది. ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది అంత టేస్ట్గా అనిపించదు అన్నమాట. కానీ ఇందుట్లో బాగా పోషకాలు బాగుంటాయని నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నా. అన్నీ ఇంత గిన్నె క్వాంటిటీ అండి. మొత్తం ఈ గిన్నె ఫుల్లు నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నా. అదే కొలతతో నువ్వులు తీసుకున్నాను. అదే కొలతతో ధనియాలు తీసుకున్నాను. అదే కొలతతో జీలకర్ర తీసుకున్నాను. ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని పెట్టుకున్నా. ఇది కరివేపాకు కొంచెం ఎండిపోయిందండి. ఇవి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మబద్ద, కమ్మని ఆవు నెయ్యి. వీటిల్లోకి ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను మెంతి కూరకి ఇంపార్టెంట్ ఇచ్చా. మెంతి కూర చలవ చేసిద్ది, రోగాలు రుష్టులు ఉంటే తీసేసిద్ది. ఇప్పుడు జ్వరాల సీజను, ఒళ్ళు నొప్పులు ఇవి ఉంటాయి కదా, వాటన్నిటికి మంచి మందు అన్నమాట మెంతి కూర. అందుకని నేను మెంతి కూరని ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసి ఇలా వడబొట్టలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 గంటలు నానబెట్టిన ఈ కొర్ర బియ్యానికి ఈ గ్లాసుతో 3 గ్లాసులు తీసుకొని నేను ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసుకొని వేడి చేస్తున్నా. మరుగుతున్నాయి అన్నమాట. చూడండి, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ రాగి పిండిలో మనం కొన్ని నీళ్లు పోసుకుంటున్నాం. అంటే జావకి ఎలా కాసుకుంటాము, జావ కాసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఇంకా సరిపోకపోతే నీళ్లు మరలా కలుపుకుందాం. ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక రాగి పిండి గురించి అన్నిటి గురించి మీకు తెలుసండి. అసలు ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇంత టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎంత సూపరో మీరు కూడా చేసుకోండి. అంత బాగుండిద్ది. చల్లగా ఎండాకాలం కదండి, కడుపులో చల్లగా హ్యాపీగా ఉండిద్ది. అమ్మయ్య, ఎన్నాళ్ళకి ఇలాంటి ఆహారం తీసుకున్నాం. ఇంత లైట్ వెయిట్గా చాలా బాగుండిద్ది. చెప్పేదానికంటే ఎవరికి వాళ్ళు చేసుకొని తిని అనుభవిస్తే కానీ ఆ అనుభవం చెప్పలేరన్నమాట. ఇది ఇలా జారుగా పెట్టేసుకొని ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 పక్కన పెడదాం. ఈ 2 లాస్ట్కి ఇది కమ్మని ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అంటే ఇలా ఉండిద్దండి. కొంచెం లైట్గా ఉంది చూడండి, లైట్ ఎల్లో. మన మామూలు నెయ్యి అయితే తెల్లగా ఉండిద్ది. ఇది ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, కమ్మని ఆవు నెయ్యి. ఆ వాసనకే బ్రతికేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ 2 తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పచ్చిమిరపకాయలు తప్ప ఈ మిగతావన్నీ డ్రైగా వేయించుకుందాం. బండి పెట్టి వేయించుకుందాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ నీళ్లు మరిగిపోయినాయి కాబట్టి ముందు మనం ఇందుట్లో కొర్ర బియ్యం వేసామనుకోండి ఉడుకుతూ ఉంటాయి. అందుకని కొంచెం అంత ఈ మరిగే నీళ్ళల్లో జీలకర్ర వేస్తున్నాను. నేను మీకు ఇందాక చూపించిన గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు తీసానండి. ఎందుకంటే కరెక్ట్గా ఇంత అని చెప్పుకునేదానికంటే కొన్ని నీళ్లు, కాసిన నీళ్లు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఉడికేటప్పుడు సరిపోతే ఆ వేడి నీళ్ళు పోసుకోవచ్చు. దానిలో జీలకర్ర వేసాను. ఈ 2 గంటలు నానబెట్టి ఉంచుకున్న కొర్రలు కూడా ఇందులో వేసేద్దాం. కొంచెం గాలించుకుందామండి. ఎప్పుడైనా ఈ మిల్లెట్స్ ఇవి సన్నగా ఉంటాయి కదా, వాటిని సిమ్లో పెట్టుకుందాం. నేను హైలో పెట్టి మీకు చూపించాను. సిమ్లో పెట్టుకుందాం. ఈ కొర్రలంతా గాలించి దానిలో వేసుకొని గరిటె పెట్టి తిప్పి ఉంచేద్దాం. మనం ఇవన్నీ వేయించుకునేటప్పటికి ఇది సగం వరకు ఉడికిద్ది అన్నమాట. అది మొత్తం వేయించుకున్నాక చూపిస్తాలేండి. ఇదిగోండి, దేనికది డ్రైగా వేయించుకోవాలి. విడివిడిగా వేయించుకొని అంటే అన్నీ కలిపి వేస్తే కొన్ని తొందరగా వేగేవి ఉంటాయి, కొన్ని లేటుగా వేగేవి ఉంటాయి. అందుకని కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు అన్నమాట. అందుకని దేనికది వేయించుకుందాం, అన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. ఈ నువ్వుల బదులు వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చండి. అయితే ఈ నువ్వులు ఏమిటంటే కొంచెం మనం డైట్ కోసం కదా వాడుతున్నాము, మంచిది ఆరోగ్యానికి.
కొంచెం మంచి కొలెస్ట్రాల్ని పెద్దగా ఎక్కువ చేసిద్ది, చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. కాకపోతే అందరు నువ్వులు వేడి వేడి అని మరి అది నిజంగా వేడో అపోహో ఏమో తెలియదు, కానీ మేము ఎప్పుడు తింటాం, మాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఈ వేగినవి తీసేస్తాను. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు నువ్వులు వేడి అని అనుకున్న వాళ్ళు వేరుశనగ పప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే వేరుశనగ పప్పు వేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ మాకు ఇలాంటి వాటిల్లో వేరుశనగ పప్పు అంత ఇష్టం ఉండదు, అందుకని వేసుకున్నాం. అన్నీ ఇంతేయండి, విడివిడిగా వేయించుకుందాం, అన్నీ కలిపి పొడి చేసేసుకుందాం. పొడి కూడా మిక్సీలో వేసేసుకున్నాక చూపిస్తా. ఇక ఇంతే. ఇదేమో కొర్రలు వేసాము, ఉడుకుతుంది. వేయడానికి కొర్రలు వేసామండి, ఉడుకుతూ ఉంది, ఉడుకుతుంది. అలా ఉడకనిద్దాం, మూత ఏం పెట్టలేదు, ఉడికిద్దాం. పొంగిపోయింది, చిన్నది కదా, అందుకని అవి అటువైపు ఉడుకుతున్నాయి. సిమ్లో కాదండి, మీడియం సెగలో పెట్టుకుందాం. అటు హై కాకుండా సిమ్లో కాకుండా ఏదైనా మీడియం సెగలో పెట్టుకొని వంట చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ వేగుతుంటే కమ్మని వాసన వస్తుంది చూడండి. చాలా మంచి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. పక్కన మనం పెట్టుకున్న కొర్రలు ఉడుకుతున్నాయి కదండి, మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ దీనిలో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుతాం. ఇవన్నీ వేయించిన ఈ ధనియాలు ఇవి మొత్తం అన్నీ ఈ దినుసులన్నీ కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకున్నాం. వెల్లుల్లిపాయలతో సహా వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ కలిపేసుకున్నాం. 4 రెబ్బల వెల్లుల్లిపాయలు వీటన్నిటితో సహా వీటిని వేసుకున్నాం. ఇదిగోండి ఒక కట్ట మెంతి కూర, ఏ కూర అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కూడా వేసి ఉడికిద్దాం. మనం కొర్రలు వేసాం, కొర్రలు కొంచెం ఉడికాక పచ్చిమిర్చి వేసాం, ఇప్పుడు ఆకుకూర వేసాం. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇవి చల్లారిని ఇవి మొత్తం మిక్సీ పట్టుకొద్దాం. వెల్లుల్లిపాయలు ఇందులో వేసేయాలండి. ఫస్ట్ ఇది సగం మిక్సీ అయినాక పొడి అయిందని అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే బాగా త్వరగా పౌడర్ అవుద్ది. అంత ఫైన్ పౌడర్ అవ్వాల్సిన పని లేదు. మంచి సువాసన వస్తుందండి. ఇదిగో ఈ 4 రెబ్బలు 5 రెబ్బలు వేసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి తిప్పుకొని వద్దాం. మూత పెడితే పొంగిపోయింది, లేకపోతే ఆకుకూర ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవచ్చు సిమ్లో. ఇప్పుడు మనం ఇలా జావలా కలిపిన దాంట్లో ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం పోసుకునేటప్పుడు కూడా దీనిలో పోసుకునేటప్పుడు కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇలాగ తిప్పుకుంటూ పోసుకోవాలి. తిప్పుకోవాలి. సిమ్లో ఉంచుకోవాలి, పూర్తిగా సిమ్లో ఉంచుకున్నాను. ఇంకెళ్ళి తిప్పుకోవాలి. ఇది దగ్గర పడింది కదండి. ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, వేయించుకున్న దినుసులు మొత్తం అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మనం అప్పుడు ఇదంతా పూర్తి అవుతుంది, ఇంత చేసాం కానీ మనం ఇంకా ఉప్పు వేసుకోలేదు. ఇక ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా ఈ మసాలా అంతా కలిసేలాగా తిప్పుదాము. పొద్దున్నే మసాలా అనుకోగాకండి, ఇది మసాలా కాదు, ఇదంతా మనకు మేలు చేసేది. అన్ని విషయాలు మీకు తెలుసు, ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఆకుకూరతో పాటు క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నాకు ఈ ఉప్పు అయితేనే తెలిసిద్ది, ఒక్కసారి వేస్తే మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు పౌడర్. నేను క్రిస్టల్లో వేసుకున్నాను. ఇక అయిపోయిందండి. అన్నీ మనం దినుసులు వేయించుకున్నాం కాబట్టి ఉడకాల్సిన ఇక పని లేదు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీనిలోకి ఆవు నెయ్యి, ఇదిగోండి ఆవు నెయ్యి వేసేసుకుందాం. ఆహా, పొయ్యి కూడా ఆపేసానండి, పొయ్యి ఆపేసాను. ఇక ఈ నిమ్మ బద్దను కూడా పిండుకోవాలి మనం ఇప్పుడు.
ఆహా, ఏమి వాసన అసలు! ఈ వాసన టెంప్టింగ్గా ఉంది అసలు. చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నామండి. 4 చుక్కలు కాదు, ఒక అర స్పూన్ దాకా పిండాం. ఇక దీనిలోకి ఏమీ అవసరం లేదు, అంతే తినేయచ్చు. ఇంకా దీనిలోకి మనం పచ్చి ఉల్లిపాయలు బిర్యానీకి కట్ చేసుకున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని తింటూ ఉంటే ఇలాంటివి తినే మన పెద్దోళ్ళు ఇప్పటికి కూడా అంత హెల్తీగా ఉన్నారు. మనం ఏమైనా హాస్పిటల్ పాలవుతున్నాం, ఎందుకంటే తిండిలోనే ఉంది ఏదైనా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చూపిస్తాను. చివరగా కొత్తిమీర కూడా జల్లుకోవచ్చండి. ఇంకా ఇందులోకి అంత పెరుగులో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, కొంచెం 2 చిటికెలు జీలకర్ర పొడి వేసుకొని, వేయించి పొడి చేసిన పొడి వేసుకొని తింటుంటే ఉండిద్ది. ఆహా, అంత సూపర్గా ఉండిద్దండి. మేమైతే ఇలా చేసుకున్నాము. ఇంకా దీంట్లో క్యారెట్ బఠానీ ఏమైనా వేసుకొని మీరు కూడా చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో, ఇలానే వచ్చిందా, ఇంకా చాలా బాగా వచ్చిందా చెప్తున్నారు మన వాళ్ళంతా. మేమైతే ఇలా చేసుకుంటామని. అట్లా మీరు చేసుకునే పద్ధతి కూడా చెప్పారనుకోండి, ఏదో ఒక టైంలో ఆ పద్ధతి కూడా చేసి చూపెడతాను అందరికీ కూడా. అంటే ఒక్కొక్కళ్ళు ఇలా చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా, అవన్నీ మనందరికీ తెలియాలంటే నేను ఒక వీడియో చేశాను అనుకోండి, అందరికీ తెలిసిద్ది. అందుకని చేసుకోండి, తినండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.